కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో అతి పెద్ద సినిమా ఇండస్ట్రీ ఏదంటే బాలీవుడ్ అనే చేయి చూపించేవారు జనాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా తన సత్తా ఏంటో చూపిస్తుంది. కేవలం తెలుగు నేలపైనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు సినిమా కలెక్షన్లు సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. ఇండియాలో ఇప్పటి వరకు 8 సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లు సాధిస్తే అందులో 4 సినిమాలు టాలీవుడ్ నుంచి వచ్చినవే. ఇక ఈ సంవత్సరం ఆ మార్కును కేవలం 2 సినిమాలు మాత్రం అందుకోగా అవి తెలుగు సినిమాలే కావడం విశేషం. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 చిత్రాల్లో 3 సినిమాలు మన తెలుగు నుంచి ఉన్నవే. ఇందులో పుష్ప 2 ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు 1600 కోట్లకు పైగా రాబట్టిన సినిమాగా నిలవగా, కల్కి చిత్రం కూడా 1000 కోట్ల మార్కును దాటింది. దేవరా చిత్రం దాదాపు 500 కోట్ల కలెక్షన్లు సాధించి టాప్ 5లో చోటు దక్కించుకుంది. అప్పట్లో బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల మార్క్ అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిస్తే ఇప్పుడు పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే ఆ మార్క్ అందుకొని టాలీవుడ్ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, కల్కి తర్వాత పుష్ప 2 1000 కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచే కాకుండా ఏ ఇతర సినిమా ఇండస్ట్రీ నుంచి 1000 కోట్ల సినిమా రాలేదు. హిందీలో స్త్రీ అనే సినిమా 500 కోట్ల పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా చిత్రాల భాషల మధ్య హద్దుల్ని చెరిపేసి సరికొత్త వ్యాపారానికి బాటలు వేసిన సినీ మార్కెట్ వ్యూహం పాన్ ఇండియా. కేవలం ప్రాంతీయ భాషల్లోనే కాకుండా తమ చిత్రాలు జాతీయ స్థాయిలో వీరవిహారం చేయొచ్చని సినీ మేకర్స్ ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సూత్రాన్ని దక్షిణాది చిత్రాలు బాగా ఉపయోగిస్తున్నప్పటికీ అందరికంటే ఎక్కువగా తెలుగు పరిశ్రమే వంట పట్టించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఏటా 10ల సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు మన దగ్గర రూపొందించడమే అందుకు నిదర్శనం కారణం. గతంలో రాజమౌళి గారు అంటే మన జక్కన్న గారు బాహుబలి చిత్రంతో బాలీవుడ్ కోటపై ప్రభాస్ జెండా ఎగిరేసినప్పటి నుంచి హిందీ ప్రేక్షకుల్లో తెలుగు సినిమాలపై ఆదరణ మరింత పెరిగింది. ఈ ఘనత దర్శక దిగ్గజమైన రాజమౌళి గారికే దక్కుతుంది. ఆయన బాటలోనే నడిచి భారీ బడ్జెట్తో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తీశారు. అది కూడా సక్సెస్ అయింది. అయితే ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కిన పుష్ప సినిమాను అంటే పుష్ప 1 సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని సుకుమార్కి కూడా రాజమౌళి సూచించారు. దీంతో పుష్ప సినిమా అన్ని భాషల్లో విడుదలైంది. ఆ తర్వాత తగ్గేదిలే అనే మేనరిజం దేశవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాటలు కూడా ఎంతగానో ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత 2022లో ట్రిపుల్ ఆర్తో ఎన్టీఆర్, రామ్ చరణ్ల చేత ఉత్తరాది బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టించారు మన జక్కన్న. ఇదే ఏడాది ఇంకొన్ని సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఈ ఏడాది విడుదలైన తెలుగు సీక్వెల్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బానే కలెక్షన్స్ రాబట్టాయి. దాదాపు 6 సినిమాలు అంటే 1/2 డజన్ వరకు సీక్వెల్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. 2 ఏళ్ల క్రితం డీజేటీలతో సినీ ప్రేయల్ని ఎంతగానో నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ అదే మ్యాజిక్ను కంటిన్యూ చేశారు. రొమాంటిక్ అండ్ క్రైమ్ కామెడీ కథాంశంతో ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మత్తు వదలరా సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించిన మేకర్స్ 2024లో కూడా మత్తు వదలరా 2 సినిమాతో అంతకంటే ఎక్కువగానే అలరించారు. చిరంజీవి గారితోటి బెస్ట్ విషెస్ కూడా చెప్పించుకున్నారు. ఇక పుష్ప సినిమాకి సీక్వెల్గా ఈ నెలలో విడుదలైన పుష్ప ది రైజ్ పుష్ప 2 బాక్సాఫీస్ని వైల్డ్ ఫైర్ చేసి చూపించింది. అయితే ఇదే ఇయర్లో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో భారీ అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్కి చేదు అనుభవం దక్కింది. కలెక్షన్ల పరంగా తన మార్కును అందుకోలేకపోయింది. నారా రోహిత్ నటించిన అప్పట్లో వచ్చిన ప్రతినిధికి సీక్వెల్గా ప్రతినిధి 2 పొలిటికల్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. ఇది కూడా మిశ్రమ స్పందన మాత్రమే లభించింది. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా తెలుగు సినిమా సత్తా చాటిందనే చెప్పొచ్చు. కొన్ని సినిమాలు భారీ వసూళ్లు రాబట్టగా మరికొన్ని కథపరంగా ప్రేక్షకుల మనసును దోచాయి, గుండెల్ని హత్తుకున్నాయి. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి హేమీల సినిమాలను అధిగమించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, సుందరం మాస్టారు ప్రేక్షకులపైన బలమైన ప్రభావాన్ని చూపించాయి. మార్చిలో ఓం భీమ్ బిష్ కూడా చిత్రం హిట్గా నిలిచింది. ఏప్రిల్, మే నెలలో పెద్దగా టాలీవుడ్లో ఆకట్టుకున్న చిత్రాలు ఏమీ విడుదల కాలేదు. జూన్లో కల్కి మినహా ఇంకా ఏ చిత్రాలు రాలేదు. కల్కి ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆగస్ట్ నెలలో నిహారిక కొన్నెల సమర్పణలో అంతా కొత్త వాళ్ళతోనే కొత్తగా ప్రయత్నం చేసిన సినిమా కమిటీ కుర్రాలు. ఈ చిత్రం
చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన సరిపోద శనివారం కమర్షియల్గా చాలా హిట్ అయింది. సెప్టెంబర్ నెలలో వచ్చిన 35 చిన్న కథ కాదు అనే సినిమా, దీపావళి కానుక వచ్చిన లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలు కూడా సినీ ప్రేక్షకుల్ని చాలా దగ్గరగా చేశాయి, కలెక్షన్ల పరంగా మెప్పించాయి. ఈ ఏడాది సినిమాల హిట్లు పక్కన పెడితే బడా స్టార్లు కొంతమంది స్టార్లని విభేదాలు వెంటపడ్డాయి. అందులో లవ్ పేరుతో రాజ్ తరుణ్ మోసం చేశాడని ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కొన్ని నెలలు ఈ విషయం పైన రచ్చ నడిచింది. లేడీ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించాడని జానీ మాస్టర్ పైన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడం, 14 రోజులు రిమాండ్లో ఉండడం, తనకి ఏదైతే డ్యాన్స్ పరంగా వచ్చిన నేషనల్ అవార్డుని రద్దు చేసి వెనక్కి తీసుకోవడం జరిగాయి. హైదరాబాద్లో నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాలు హైడ్రాలో కూల్చేయడం, దీనిపైన కొండా సురేఖ గారు నాగార్జున ఫ్యామిలీ పైన, సమంత గారి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, మంచు మోహన్ బాబు గారి ఇంట్లో బ్రదర్స్ మధ్య ఫ్యామిలీ గొడవలు జరగడం, అలాగే ఆర్జీవి గారికి పోలీసులు నోటీసులు ఇవ్వడం, ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో ఏదైతే పుష్ప 2 బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన ఒక తల్లి, అతని కొడుకు, ఆ తల్లి చనిపోవడం, ఆ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఇది అల్లు అర్జున్ని చుట్టుకోవడం, పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, 14 రోజులు రిమాండ్ ఇవ్వడం, మళ్ళీ అదే కోర్టు అదే రోజు బెయిల్ ఇవ్వడం, దీనిపైన ఒక పెద్ద చర్చలే నడిచాయి తెలంగాణ రాజకీయంలో, తెలంగాణ ఇండస్ట్రీలో. సో ఫ్రెండ్స్, 2024లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో ఆ సినిమాల పరంగా మీరు ఏ చిత్రాన్ని ఎక్కువ ఆదరించారు, మీకు కంటెంట్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్గా పరంగా కానీ, కమర్షియల్ పరంగా కానీ మీకు ఏ సినిమా బాగా నచ్చింది, రాబోయే సంవత్సరంలో మీరు ఇంకా ఏ హీరోల విషయంలో ఏ సినిమాలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే 2025లో మీరు ఏ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.